మా అమ్మకి నువ్వు మరొక కూతురివి కావాలి. అమ్మను నాయుడు బావను అందరినీ బాగా చూసుకోవాలి. అలాగే అక్క, నీకు మాటిస్తున్నాను. థ్యాంక్స్. వెళ్ళొస్తాను బాబాయ్. వస్తాను పిన్ని. నీ పుట్టింటిని కావేరి ఇంటిని చేశావు. నీ చల్లని మనసుకు మీ అత్తింట్లో అన్ని శుభాలే జరగాలి తల్లి. స్నేహ ఎక్కడుంది? స్నేహ, ఏంటక్క, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? స్నేహ, ఈ పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండాలనుంది స్నేహ. నీకు ధైర్యం చెప్పి దారి చూపించాలనుంది. కానీ లేదక్క, నా జీవితంలో నీ జీవితం కాకూడదు. నువ్వైనా సంతోషంగా ఉండు. నువ్వు ప్రేమించిన, నిన్ను ప్రేమించిన అర్జున్తో హాయిగా ఉండు. నా వల్ల ఎలాగో అమ్మకు ఏడుపు తప్పదు. అమ్మ సంతోషం ఏదైనా ఉంటే అది నువ్వే. వెళ్ళిరా అక్క. నేనెక్కడున్నా నా మనసు నీ చుట్టూనే ఉంటుంది స్నేహ. నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి. ఏంటక్క? నీకు ఎంత కష్టం వచ్చినా సరే నన్ను మర్చిపోవద్దు. నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. అలా అని నాకు ప్రామిస్ చేయి. ఎందుకక్క? నేను చచ్చిపోతానని భయపడుతున్నావా? ఒట్టేయమన్నానా? ఏ కష్టమూ శాశ్వతం కాదు స్నేహ. కాలమే మన గాయాల్ని మాన్పుతుంది. నీకంటూ ఓ గమ్యం, జీవితం తప్పకుండా ఉంటుంది. ధైర్యంగా ఉండు. బయలుదేరదామా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.